వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఆర్కే రోజా మరోసారి తన నోటి దురుసుతో రాజకీయాల్లో పెనుదుమారం రేపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరిపై ఆమె చేసిన అనుచిత వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాలలో తీవ్ర చర్చకు దారితీశాయి. ఉగాది పండుగ వేడుకల్లో చంద్రబాబుతో పాటు భువనేశ్వరి కనిపించలేదనే నెపంతో ఆమె హెరిటేజ్ లో కూర్చొని పాలు పితుకుతున్నారా అంటూ అత్యంత దిగజారుడుగా మాట్లాడటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒక మహిళ అయ్యుండి హుందాతనానికి మారుపేరుగా నిలిచే భువనేశ్వరి ఉద్దేశించి ఇటువంటి అభ్యంతరకర పదజాలం వాడటం రోజా సంస్కారహీనతకు నిదర్శనమని సామాన్య ప్రజలు సైతం మండిపడుతున్నారు. కేవలం భువనేశ్వరి పైనే కాకుండా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భార్య టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కుటుంబ సభ్యుల పట్ల కూడా రోజా తన అసభ్యకరమైన విమర్శలను కొనసాగించారు. సనాతన ధర్మం గురించి మాట్లాడే వీరంతా పండుగ పూట భార్యలతో కలిసి ఎందుకు రాలేదని ప్రశ్నిస్తూ వారు ఎక్కడ గాడిదలు కాస్తున్నారు అంటూ పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. జగన్మోహన్ రెడ్డి తన భార్య భారతితో కలిసి ఉగాది వేడుకలు జరుపుకోవడాన్ని సాకుగా చూపిస్తూ ఎప్పుడూ జగన్ను అంటారుగా, మరి మీరెందుకు మీ భార్యలతో రాలేదు అంటూ విమర్శలు చేశారు. అయితే ఇక్కడ మనం కొన్ని విషయాలను గమనించాలి. వాస్తవానికి గతంలో జగన్మోహన్ రెడ్డి యజ్ఞాలు యాగాలు చేసినప్పుడు లేదా తిరుమలలో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించినప్పుడు సతీ సమేతంగా రాకపోవడాన్ని మాత్రమే ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. ఎందుకంటే హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం అటువంటి పవిత్ర క్రతువుల్లో భార్య పక్కన ఉండటం అనివార్యం. కానీ ప్రతి చిన్న పండుగకు లేదా ప్రైవేటు కార్యక్రమాలకు భార్యలు ఎందుకు రాలేదని ఏ రోజు టీడీపీ శ్రేణులు అనవసరమైన విమర్శలు చేయలేదు. కేవలం రాజకీయ ఉనికిని చాటుకోవడానికి ఉగాది వంటి పవిత్రమైన రోజును కూడా నోటికి పని చెప్పి ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడం రోజా దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట అని ప్రజలు భావిస్తున్నారు. మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని, లేదంటే తన పరువే పోతుందని రోజాకు హితవు పలుకుతున్నారు.